పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనంపై యుద్ధానికి దిగిన కేంద్ర ప్రభుత్వం అక్రమార్కుల పనిపట్టే చర్యల్ని మరింత ముమ్మరం చేసింది. ప్రతి బ్యాంకు ఖాతా ద్వారా జరిగే లావాదేవీలపై పటిష్ట నిఘా ఉండేలా చూడడమే లక్ష్యంగా కీలక చర్యలకు ఉపక్రమించింది. ప్రతి బ్యాంకు ఖాతాను పాన్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకోసం ఫిబ్రవరి 28 వరకు గడివించిన కేంద్రం పాన్ కార్డు లేని వారు ఫామ్ 60ని సమర్పించాలని సూచించింది. ఖాతా తెరిచిన సమయంలో పాన్ కార్డు వివరాలు లేదా ఫామ్ 60ని సమర్పించని వారు వచ్చే నెలాఖరులోగా ఆ పని చేసేలా చూడాలంటూ అన్ని బ్యాంకులు, సహకార బ్యాంకులు, తపాలా కార్యాలయాలకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు CBDT ఆదేశాలు జారీ చేసింది. అయితే జన్ధన్ వంటి ప్రాథమిక పొదుపు ఖాతాలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల ద్వారా జరిపిన లావాదేవీల్ని ఇప్పటికే విశ్లేషిస్తున్న ఆదాయ పన్ను శాఖ అంతకుముందు జరిపిన లావాదేవీలపైన దృష్టి పెట్టింది. పొదుపు ఖాతాల్లో ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 మధ్య చేసిన డిపాజిట్ల వివరాలు అందించాలని బ్యాంకుల్ని కోరింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు, తర్వాత లావాదేవీలు జరిపిన తీరులో వ్యత్యాసం ఉంటే వాటిని గుర్తించి సంబంధిత ఖాతాదారులపై IT శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.